గుడ్ ఈవినింగ్. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సెకండ్ యూనిట్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఫస్ట్ యూనిట్లో ఓన్లీ మనం బేసిక్సే నేర్చుకున్నాం. బేసిక్స్ అంటే ఎస్ఏఆర్ క్యారెక్టరిస్టిక్స్, విఐ క్యారెక్టరిస్టిక్స్, అలాగే ఆన్ అయినప్పుడు ఉండే క్యారెక్టరిస్టిక్స్, ఆఫ్ అయినప్పుడు ఉండే క్యారెక్టరిస్టిక్స్, వీటి గురించే మనం నేర్చుకున్నాం. తర్వాత మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఐజీబీటీ ఎలా ఆపరేట్ అవుతుంది, వర్కింగ్ ప్రిన్సిపల్, బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో మనం చూసాం. తర్వాత గేట్ ఫైరింగ్ సర్క్యూట్స్, తర్వాత ఎస్ఏఆర్ ప్రొటెక్షన్. సో ఇవి మనం ఫస్ట్ యూనిట్లో చూసాం. అయితే సెకండ్ యూనిట్ నుంచి ఇప్పుడు ఆ ఎస్సీఆర్ని లేదా థైరిస్టర్ని ఎలా మనం ఆపరేట్ చేయాలి, దాని యూసేజ్ ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. ఎట్లా దాన్ని ఉపయోగిస్తారు, థైరిస్టర్ని ఎట్లా మనం దాన్ని ఉపయోగిస్తారు అనేది మనం ఇప్పుడు చూస్తాం అనమాట. సో సెకండ్ యూనిట్లో మనకున్న మన సెకండ్ యూనిట్ పేరు ఏంటంటే సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ యూనిట్ సింగిల్ ఫేజ్. ఎందుకు సింగిల్ ఫేజ్ స్పెసిఫై చేస్తున్నానంటే 3 ఫేజ్ అని కూడా ఉంటుంది అన్నమాట. సో సింగిల్ ఫేజ్ ఏసీ టు డీసీ. ఓకేనండి, సింగిల్ ఫేజ్ ఏసీ టు డీసీ అంటే అర్థం ఏంటంటే ఏసీ నుంచి డీసీకి మారుస్తుంది అనమాట. మనం ఏసీ సప్లై ఇస్తే అవుట్పుట్లో డీసీ సప్లై వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకేనా, మనం ఏసీ సప్లై ఇస్తే అవుట్పుట్లో డీసీ సప్లై కింద ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూడబోతాం. ఓకేనండి. సో మనకి ఆర్ లోడ్, 2 టైప్స్ ఆఫ్ లోడ్స్ని ఉపయోగిస్తాం మనం. ఓన్లీ రెసిస్టెన్స్ వేస్తే అవుట్పుట్ ఎలా మారుతుంది, ఇండక్టెన్స్ వేస్తే అవుట్పుట్ ఎలా మారుతుంది, ఓకేనండి, చూస్తాం. అలాగే ఇందులో 2 రకాల సర్క్యూట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సెంటర్ ట్యాప్డ్, ఇది ఒక రకం సర్క్యూట్. తర్వాత బ్రిడ్జ్, 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అనమాట. 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అంటే ఒక్కొక్క సర్క్యూట్ ఎలాగా మారుతుంది, ఎలాగా ఏసీ నుంచి డీసీకి మారుతుంది సప్లైని అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకేనండి. సో ఏసీ నుంచి డీసీకి ఎందుకు మారాలి, మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, అలా మారడం వల్ల ఉపయోగం ఏంటి, మనకి ఏమైనా ఉపయోగపడుతుంది ఎక్కడైనా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఉదాహరణకి హెచ్విడిసి ఉందనుకోండి, ట్రాన్స్మిషన్ లైన్లో హెచ్విడిసి ఉంది, మనదంతా ఏసీయే కదా, కానీ హెచ్విడిసి అంటే డీసీ. సో ఇప్పుడు ఆ ఏసీని డీసీ కింద మార్చాలంటే తప్పకుండా అక్కడ వాడాల్సింది పవర్ ఎలక్ట్రానిక్సే. పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ వాడకుండా మనం అక్కడ మార్చలేం, సమస్య లేదనమాట అసలు. సో హెచ్విడిసి ట్రాన్స్మిషన్లో ఉపయోగిస్తారు, ఏసీ నుంచి డీసీ. ఇన్వర్టర్స్లో ఉపయోగిస్తారు. ఎందుకని, మనం ఇన్వర్టర్కి ఏం సప్లై ఇస్తాం, బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి మనం ఇచ్చేది ఏసీ సప్లై. సో ఇప్పుడు దాన్ని డీసీ కింద మార్చుకొని ఇన్వర్టర్ ఆపరేషన్లో బ్యాటరీ ఛార్జింగ్ కొంత వెళ్తుంది. సో ఆ విధంగా మనకి అప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఉపయోగిస్తాం ఈ కన్వర్టర్. అఫ్ కోర్స్ మనకు తెలియదు ఇది మనం ఒకటి వాడుతున్న కన్వర్టర్ ఇది అని మనకు తెలియకపోవచ్చు. ఓకేనండి. సో మనం స్టడీ చేసే సర్క్యూట్స్ ఏంటంటే సెంటర్ ట్యాప్డ్ కాన్ఫిగరేషన్ ఒకటి, బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్ ఒకటి. ఓకేనండి. సో ఈ 2 ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం చూస్తాం అన్నమాట ఇందులో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే సోర్స్లో ఇండక్టెన్స్ ఉంటే ఏమైనా అవుట్పుట్లో మార్పులు ఉంటాయా అనేది మనం చూస్తాం అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. అసలు ఏంటి కంట్రోల్ రెక్టిఫైర్. ఇప్పుడు ఇక్కడ కన్వర్టర్స్ అన్నాం, సింగిల్ ఫేజ్ కన్వర్టర్స్ అన్నారు. సో సింగిల్ ఫేజ్ కన్వర్టర్ ఇస్ ఎ డివైస్, ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ అన్నమాట. సో ఆ కన్వర్టర్ అన్నమాట ఇది. ఆ కన్వర్టర్ ఇది ఏం చేస్తుంది, మనం ఏమి ఇచ్చాం, ఇన్పుట్లో ఏసీ ఇచ్చాం. ఇన్పుట్లో మనం ఏసీ ఇస్తే అవుట్పుట్లో డీసీ వచ్చింది. ఓకేనండి. ఇన్పుట్లో ఫిక్స్డ్ కింద ఇచ్చాం చూడండి, ఫిక్స్డ్ వోల్టేజ్, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఏసీ సప్లై. అవుట్పుట్లో వేరియబుల్ డీసీ వోల్టేజ్ వచ్చింది.
సో ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ విచ్ కన్వర్ట్స్ యూజ్ టు కన్వర్ట్ ఏ ఫిక్స్డ్ వోల్టేజ్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఏసీ పవర్ సప్లై ఇంటూ వేరియబుల్ అవుట్పుట్ డీసీ అవుట్పుట్ అనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి, ఇవి మర్చిపోకూడదు. సో దీన్ని ఇంకో విధంగా ఇంకో పేరుతో పిలుస్తారు, ఏసీ టు డీసీ కన్వర్టర్ అనొచ్చు, లేదా ఇంకో పేరుతో పిలుస్తారు ఏంటంటే రెక్టిఫైయర్ అని కూడా పిలుస్తారు. ఓకేనండి. సో రెక్టిఫైయర్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి, రెక్టిఫైయర్ కన్వర్ట్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఏసీ ఇంటూ వేరియబుల్ డీసీ అనేది గుర్తుపెట్టుకోవాలి. రెక్టిఫైయర్స్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ. ఓకేనండి, రెక్టిఫైయర్స్. తర్వాత ఇంకో మాట ఇక్కడ మనం గమనించాలి, కంట్రోల్డ్ అనే మాట వాడుతున్నారు ఇక్కడ, కంట్రోల్డ్. సో ప్రతి మాట ఇంపార్టెంట్. సో ఇక్కడ కంట్రోల్డ్ అనే మాట ఎందుకు వాడుతున్నారు అనేది మీకు తెలుసుది, తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు తెలుసుది. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సో రెక్టిఫైయర్ అంటే ఫిక్స్డ్ ఏసీ వోల్టేజ్ ఇంటూ వేరియబుల్ డీసీ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనండి. సో ఈ లైన్ కాంపిటేటర్లో ఈ కన్వర్టర్ల మధ్యలో ఉన్న ఈ కన్వర్టర్లో సర్క్యూట్స్ని మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. ఈ లోపల ఉన్న సర్క్యూట్, ఈ కన్వర్టర్లో ఉండే సర్క్యూట్ ఎలా ఉంటుందో దాన్ని ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం అన్నమాట. ఓకేనండి. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి గమనించండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు 3 బ్లాక్స్ కనిపిస్తున్నాయి, 3 బ్లాక్స్. ఓకేనండి. 3 బ్లాక్స్కి ఇన్పుట్ ఇచ్చాం. ఏం ఇన్పుట్ ఇచ్చాం, ఫిక్స్డ్ ఏసీ ఇన్పుట్ ఇచ్చాం 3 బ్లాక్స్కి. కానీ 3 బ్లాక్స్ అవుట్పుట్ మాత్రం సేమ్ కాదు. ఓకేనండి. 3 బ్లాక్స్కి ఇన్పుట్ సేమ్, బట్ అవుట్పుట్ సేమ్ కాదు. ఫస్ట్ బ్లాక్కి ఏం అవుట్పుట్ వచ్చింది, ఫిక్స్డ్ డీసీ వచ్చింది, అంటే కాన్స్టెంట్ డీసీ వోల్టేజ్ వచ్చింది బయటికి. కానీ సెకండ్ బ్లాక్కి వేరియబుల్ డీసీ వచ్చింది. థర్డ్ బ్లాక్ కూడా వేరియబుల్ డీసీ వచ్చింది, కానీ ఇది 1 క్వాడ్రంట్, ఇది 2 క్వాడ్రంట్. మీరు పేర్లు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ ఇది ఇచ్చానమాట. ఇది ఇంపార్టెంట్, బట్ వీటిని గురించిన వివరం మీకు కొంచెం మనం సిలబస్లోకి వెళ్ళే కొద్ది మీకు అర్థమైపోతుంది. ఓకేనండి, మీరేమి భయపడవలసిన లేదు పేర్లు చూసి. ఓకేనండి. సరే, ఇక్కడ చూడండి, ఇందాక కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అనే మాట వాడారు కదండి, కంట్రోల్డ్ రెక్టిఫైయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అంటున్నారు. అంటే అక్కడ ఏం వాడతారంటే డయోడ్ వాడతారు. అన్కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అంటే డయోడ్ వాడతారు. ఓకేనండి. సో అమ్మ స్క్రీన్ కనబడుతుందమ్మా? ఓకే, ఇలా చూడండి. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, చూడండి. అవి ఎలా చూడండి. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక డయోడ్ ఉందండి, డయోడ్ ఉంది. ఓకేనండి. ఓకేనా, ఇది అవుట్పుట్ వోల్టేజ్ అంటే లోడ్ కదా, లోడ్ అక్రాస్ ఉన్న వోల్టేజ్ V0. సో ఇది Vin. ఓకేనండి. ఇది డయోడ్ D. ఓకేనండి. సో మీరు ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై ఇచ్చారో డయోడ్ వెంటనే ఆపరేట్ అయిపోతుంది. ఎందుకని డయోడ్ వెంటనే ఆపరేట్ అయిపోతుంది? ఎందుకని ఇది యానోడ్, ఇది క్యాథోడ్. అవును కదండి, యానోడ్ క్యాథోడ్. సో యానోడ్కి నేను ఇక్కడ డ్రా చేస్తాను, చూడండి. ఇది మనం ఇచ్చే సప్లై కదండి, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్. అమ్మ జాగ్రత్తగా వినండి, ఇది బేసిక్స్ అనమాట. ఇది అర్థమైతే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనండి. కొంచెం అటు ఇటు చూడకుండా స్క్రీన్ కాస్ట్ చూడండి. మీకు డౌట్ ఉంటే వెంటనే నన్ను అడగండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఏది Vin అనమాట. ఇది Vin, మనం ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ Vin, ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనండి. ఇప్పుడు V0 ఉంది చూసారు ఇక్కడ, V0.
V0. V0 ఎలా వస్తుంది? ఎవరైనా చెప్తారా? V0 ఎలా వస్తుంది వేవ్ ఫాము? డయోడ్కి ఇస్తే పాజిటివ్ హాఫ్ సైకిలే వస్తుంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది. ఓకేనండి, అంటే ఇది వస్తుంది. నెగటివ్ హాఫ్ సైకిల్ 0. నెగటివ్ హాఫ్ సైకిల్ 0. ఇదేంటిది? 0 degrees. ఇది పై అంటే 180 degrees కదా. ఇది 2π. సో 0 to π వరకే మనకి అవుట్పుట్లో వేవ్ ఫామ్ వస్తుంది. π to 2π ఎంత అవుద్ది? 0 అవుతుంది. ఎందుకని? ఎందుకంటే పాజిటివ్ హాఫ్ సైకిల్లో సప్లై ఇలా వెళ్తుంది. యానోడ్ పాజిటివ్ వచ్చింది కదా, సో క్యాథోడ్కి మైనస్ వచ్చింది కాబట్టి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి క్లోజ్ అవుద్ది. వెంటనే యానోడ్ నుంచి క్యాథోడ్కి సప్లై ఫ్లో అవుద్ది కాబట్టి పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చింది. కానీ అట్ ద సేమ్ టైం రివర్స్లో వెళ్ళదు. రివర్స్లో డయోడ్ ఒప్పుకోదు, కండక్ట్ చేయదు. డయోడ్ ఈజ్ యూని డైరెక్షనల్, అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే డయోడ్ ఆపరేట్ అవుద్ది. 2 డైరెక్షన్స్లోంచి డయోడ్ ఆపరేట్ అవ్వదు. సో అందుకని పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఇది ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. సో ప్లస్ టు మైనస్ వచ్చేసింది అవుట్పుట్, ఇది V0. ఓకేనండి. నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఇది ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది. మరి ఇప్పుడు యానోడ్కి ఏమో మైనస్ వచ్చింది, క్యాథోడ్కి ఏమొచ్చింది? ఇలాగా ప్లస్ వచ్చింది. మరి రివర్స్ బయాస్ అయిపోద్ది. సో డయోడ్ అనేది కండక్షన్లోకి రాదు. సో రివర్స్ బయాస్లో కండక్షన్ రాదు కాబట్టి 0. ఓకేనండి. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇది అర్థమవుతే SCR ఆపరేషన్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనండి. సో ఇది డయోడ్ ఆపరేషన్ మీకు అర్థమైంది. సో అట్ ద సేమ్ టైం SCRని కూడా కింద నేను డ్రా చేస్తాను. ఓకేనండి, మీరు జాగ్రత్తగా గమనించండి. సో SCR అంటే డయోడ్కి SCRకి తేడా ఏముంటుంది ఇక్కడ? గేట్ ఉంటుంది. వెరీ గుడ్. సో సేమ్ Vin, ఇది గేటు, ఇదేమో క్యాథోడ్, ఇదేమో యానోడ్. V0. ఓకేనండి. పైది డయోడ్, కిందది SCR. సేమ్ దీనికి కూడా మనం ఇదే లైన్లో డ్రా చేస్తాం. అప్పుడు మీకు ఈజీగా పై ఆపరేషన్ అర్థంతో మనం పోల్చుకోవచ్చు అన్నమాట. సరే, ఒక్క నిమిషం. ఇలా వచ్చింది అనుకోండి. సో సేమ్ దానికి కూడా ఇదే కదా, పైనుంచి ఇన్పుట్టే ఇచ్చాము కిందకు కూడా. సో ఎట్లా వస్తుంది అవుట్పుట్? ఎవరైనా గెస్ చేయగలరా? గేట్ టైంలో అవుట్పుట్ గేట్ ఓకే. సో వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇలా చూడండి, ఇప్పుడు డయోడ్కి SCRకి తేడా ఏంటంటే డయోడ్ ఈజ్ ఏ అన్కంట్రోల్డ్ డివైస్. మీరు ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే రాసుకోండి. డయోడ్ ఈజ్ ఏ అన్కంట్రోల్డ్ డివైస్, అంటే మనం ఆన్ చేయడానికి కంట్రోల్ చేయలేం. మీరు సప్లై ఇస్తే ఆన్ అయిపోద్ది అంతే. అందుకే దాన్ని అన్కంట్రోల్డ్ డివైస్ అంటారు. ఓకేనండి. కానీ SCR అలా కాదు. SCR ఈజ్ ఏ కంట్రోల్డ్ డివైస్.
కంట్రోల్ డివైస్ అని ఎందుకన్నాం? మనకు కావాల్సిన చోట ఎస్ఏఆర్ని ఆన్ చేసుకోగలం. కాబట్టి ఎస్ఏఆర్ ఈజ్ ఏ కంట్రోల్డ్ డివైస్, వేరేస్ డయోడ్ ఈజ్ ఏ అన్కంట్రోల్డ్ డివైస్ అన్నమాట. ఓకేనండి, అన్కంట్రోల్డ్ డివైస్. సో ఎట్లా వస్తుంది ఇప్పుడు చూడండి. ఉదాహరణకి నేను గేటు ఇక్కడ చూడండి 0 degrees, ఓకేనండి, ఇది 90 degrees అనుకుందాం. నేను గీస్తున్నాను కదా 90 degrees, ఇది 180. ఓకేనండి, కొంచెం సరిగ్గా రావట్లేదు, మౌస్తో గీస్తున్నాను కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అర్థం చేసుకోండి. సో 180 degrees, ఓకేనండి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎస్సీఆర్ని కావలిస్తే 0 degrees దగ్గర ఆన్ చేసుకోగలను. అంటే ఇక్కడి నుంచి ఎస్సీఆర్ని ఆన్ చేసుకోగలను నేను కావలిస్తే. 0 degrees దగ్గర నుంచి ఎస్సీఆర్ని ఆన్ చేసుకోగలను. 90 degrees దగ్గర నుంచి కూడా ఎస్సీఆర్ని ఆన్ చేసుకోగలను నేను. మా జాగ్రత్తగానండి. సో నేనేమన్నానంటే 0 degrees దగ్గర ఎస్సీఆర్ని ఆన్ చేయగలను, లేదా చూడండి ఉదాహరణకి అది 45 degrees అనుకోండి, 45 degrees దగ్గర నుంచి ఎస్సీఆర్ ఆన్ చేయగలను, లేదా 90 degrees దగ్గర నుంచి ఎస్సీఆర్ ఆన్ చేయగలను, లేదా 150 degrees 160 degrees మనకు కావాల్సిన దగ్గర నుంచి దాన్ని ఆన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో గేట్కి మనం ఏ యాంగిల్లో సప్లై ఇస్తామో అక్కడ ఎస్సీఆర్ ఆన్ అవుద్ది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎస్సీఆర్. మనకు కావాల్సిన చోట ఎస్సీఆర్ ఆన్ అవుద్ది. అంటే చూడండి, మన ఇన్పుట్ సప్లై ఇదే, రెండిట్లకి ఇన్పుట్ సప్లై ఇదే, కానీ దీని అవుట్పుట్కి ఎంత తేడా ఉంది? సో మనకు కావాల్సిన చోట ఆన్ చేసుకోవాలి ఉంటాయి డయోడ్ని, కానీ ఎస్సీఆర్ని మనకు కావాల్సిన చోట మార్చుకోవచ్చు. సార్ దీనివల్ల లాభం ఏంటి? మనకు కావాల్సిన చోట ఎస్సీఆర్ని ఆన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? వచ్చిన ఉపయోగం ఏంటంటే మీకు అర్థం అవడం కోసం చెప్తాను చూడండి. ఉదాహరణకి ఫ్యాన్ ఉందండి, మీ ఇంట్లో ఫ్యాన్ తిరగాలి. ఫ్యాన్ తిరగాలంటే ఇదివరకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా ఉంటాయి, స్టెప్గా తిరుగుతాయి, 1 2 3 4 5 ఉంటాయి. అవి వెనకాల చూస్తే కనుక రెసిస్టర్లు ఉంటాయి, చాలా హీట్ వస్తుంది దానివల్ల. సో దానివల్ల డ్రాబ్యాక్స్ ఎక్కువ. అలా కాకుండా ఇప్పుడు ఎస్సీఆర్ సింపుల్గా ఒక స్మూత్ బాల్, ఒక రౌండ్ సిలిండర్లా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని ఎలా నాపులో మీరు జస్ట్ ఇట్లా స్లోగా తిప్పితే చాలు. ఓకేనండి? సో ఇప్పుడు ఇలా చూడండి జాగ్రత్తగా. అంటే ఇది వరకు ఫ్యాన్ కంట్రోల్లో మీకు ఏముంటాయి? 1 2 3 4 5, అవునండి, 1 2 3 4 5 స్టెప్స్ కదా ఇలా తిప్పితే. అయితే మీరు 1లో పెట్టుకోగలరు, లేదా ఖచ్చితంగా 2కి వెళ్ళాలి, లేదా 3కి వెళ్ళాలి, 4కి వెళ్ళాలి, 5కి వెళ్ళాలి, అవునా కదండి? అలా కాకుండా 1.5లో కంట్రోల్ చేయగలరా మీరు? 1.6కి తీసుకురాగలరా మీరు? కుదరదు. అయితే 1 లేదా డైరెక్ట్ 2వే. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడేంటి, మనకి ఎక్కడ కావస్తే అక్కడ ఆన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? మనం అంత పర్టికులర్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అవుట్పుట్ని అంత పర్టికులర్గా కంట్రోల్ చేసుకోవచ్చు అవుట్పుట్. అమ్మా అర్థమవుతుందమ్మా? అమ్మ ఈ టాపిక్, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మిగతా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతా, ఒక 2 3 నేను ముందుకు వెళ్తాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పండి సార్ అన్నా చెప్తాను, ప్రాబ్లం లేదు. అమ్మా ఆరతి వచ్చావా? ఉన్నాను సార్. వెరీ గుడ్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే. సో ఇట్లా చూడండి, ఓకేనమ్మా? అంటే ఇప్పుడు నేను మా డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఏంటంటే
అవుట్పుట్ వేవ్ ఫాము జాగ్రత్తగా వినండి. అవుట్పుట్ వేవ్ ఫాము ఇది 0 డిగ్రీస్ ఆన్ చేశారు అనుకోండి SCR అని ఇలా వస్తుంది. ఓకేనండి, 0 డిగ్రీస్ దగ్గర ఆన్ చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా మీరు మిమ్మల్ని బాబు అలా కాదు 0 డిగ్రీస్ కాదు 45 డిగ్రీస్ దగ్గర ఆన్ చేయను అన్నారు అనుకోండి, అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. అంటే ఈ ఏరియా అంతా అవుట్పుట్లో ఉన్నది. ఇంకా ఓన్లీ ఏం ఏరియా ఉంటుంది? ఏ ఏరియా ఉంటే మీకు ఏ ఏ ఏరియా ఉంటుందంటే ఇగో ఈ ఏరియా మాత్రమే మీకు సర్క్యూట్కి అప్లై అవుతుంది. అది ఇక్కడ లోడ్ ఏవైతే ఉందో ఆ లోడ్కి కేవలం ఈ ఏరియా మాత్రమే అప్లై అవుతుంది. అలా కాకుండా 90 డిగ్రీస్ దగ్గర ఆన్ చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 90 డిగ్రీస్ దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు ఈ ఏరియా అంతా ఆన్ అవ్వదు. ఇంకా ఈ ఏరియా అంతా అవుట్పుట్లో ఉండదు. ముందు ఏరియా అంతా, ఈ ఏరియా అంతా అవుట్పుట్లో ఉండదు. ఓకేనండి, అవుట్పుట్లో ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. గేట్ని ఉపయోగించుకొని అవుట్పుట్ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ యూనిట్లో మీకు ఒక బొమ్మ చూపించాను. ఏం బొమ్మ చూపించాను? ఒక ట్యాప్ బొమ్మ చూపించాను కదండి. ఇలా ఒక ట్యాప్ బొమ్మ చూపించాను, అవునా కదండి. సో ఇది ఇన్పుట్ ఇలా వస్తుంది, ఇది అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది గేట్ అనమాట. ఇది ఏంటి? తిప్పుతారు, ఇలా తిప్పుతారు కదా. సో ఇది కంట్రోలింగ్ అనమాట, వాటర్ కంట్రోల్ చేయడానికి. సో ఇన్పుట్లోంచి అవుట్పుట్కి వాటర్ కంట్రోలింగ్ మనం బాత్రూంలో సింక్స్లోని కంట్రోల్ చేస్తాం కదా, అట్లా కంట్రోలింగ్. సేమ్ అదే అనమాట, ఇంచుమించుగా మనకు అర్థం అవడం కోసం చెప్పాను. గేట్ అదే అనమాట. మనం ఎక్కడ కావస్తే అక్కడికి SCRని ఆన్ చేసుకోవాలి. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఇక ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ యూనిట్ అయింది, ఇంకా 5 యూనిట్లు ఉన్నాయి కదా. ఈ 5 యూనిట్లోని బేసిక్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకేనమ్మా, ఈ 5 యూనిట్లోని బేసిక్ కాన్సెప్ట్ ఇది. సో ఇది అర్థమవుతే చాలా ఈజీ, అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ 3 వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా సింపుల్ సబ్జెక్ట్. ఓకేనండి, చాలా సింపుల్ సబ్జెక్ట్. నేను వాస్తవంగా చెప్తాను, నేను నిజంగా చెప్తాను, చాలా సింపుల్ సబ్జెక్ట్. మీరు కాన్సన్ట్రేటెడ్గా క్లాస్ వింటే మీరు ఓకేనండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? మనకి 3 వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఒక హాఫ్ సైకిలే ఉంది, రెండో దాంట్లో 2 హాఫ్ సైకిల్స్ కనబడుతున్నాయి, మూడో దాంట్లో 1 2 3 4 5 6 హాఫ్ సైకిల్స్ కనబడుతున్నాయి. ఓకేనండి, 6 హాఫ్ సైకిల్స్ కనబడుతున్నాయి. ఇలా చూడండి, ఇది పై. ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ దాంట్లో పై, ఇది పై. సెకండ్ దాంట్లో ఇది 2π. సో థర్డ్ దాంట్లో ఇది పై, ఇది 2π. సో ఇది 2π వరకు 0 ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు చూడండి, ఈ 3 బొమ్మలు ఎందుకు పెట్టానంటే పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉన్న డిసడ్వాంటేజ్ స్టార్టింగ్లో చెప్పాను. ఏంట్రా డిసడ్వాంటేజ్ అంటే హార్మోనిక్స్ డెవలప్ అవుతాయి అని చెప్పాను. హార్మోనిక్స్ అంటే వేవ్ ఫామ్లో డిస్టర్బెన్స్ అండి. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ వస్తున్న తర్వాత. వేవ్ ఫామ్లో డిస్ట్రాక్షన్స్ అనమాట. సో ఇప్పుడు దాన్ని తగ్గించాలి కదండి. తగ్గించాలంటే జాగ్రత్తగా వినండి అమ్మ. తగ్గించాలంటే ఇది సింగిల్ పల్స్.
ఓకేనండి. ఇది 2 పల్స్, ఇది 6 పల్స్. ఎందుకని 6 పల్స్ అన్నా నేను? 6 పల్స్, ఇది సింగిల్ పల్స్, ఇది 2 పల్స్, ఇది 6 పల్స్. దేని బట్టి అన్నానంటే అవుట్పుట్లో ఒక సైకిల్కి ఎన్ని పల్సెస్ వస్తే అన్ని పల్స్ అనమాట. అవుట్పుట్లో ఒక సైకిల్ అంటే 0 to 2π కదా, అంటే 0 to 360 degrees ఒక కంప్లీట్ సైకిల్ కదండి. 0 to 360 degrees కదా ఒక కంప్లీట్ సైకిల్. మనం డిగ్రీస్లో కంటే పై 2π అంటాం అనమాట. పై అంటే 180, 2π అంటే 2 into 1 అంటే 360 కదా. సో 360 అన్నాడు. సో ఇలా చూడండి, ఇక్కడ అవుట్పుట్లో ఎన్ని పల్స్ వచ్చినాయి అంటే ఒక కంప్లీట్ సైకిల్కి ఎన్ని పల్స్ వచ్చినాయి? ఒక పల్సే వచ్చింది ఇక్కడ ఫస్ట్ దాంట్లో, కాబట్టి ఇది సింగిల్ పల్స్ అని అర్థం. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, సెకండ్ దాంట్లో ఒక కంప్లీట్ సైకిల్కి 2 పల్స్ వచ్చినాయి, కాబట్టి ఇదేంటి 2 పల్స్. ఓకేనండి. చూడండి, ఒక కంప్లీట్ సైకిల్కి ఇక్కడికి ఎన్ని వచ్చినాయి? కింద 1 2 3 4 5 6 వచ్చినాయి. ఒక కంప్లీట్ సైకిల్కి 6 వచ్చినాయి, 6 పల్సెస్ వచ్చినాయి, కాబట్టి దీన్ని 6 పల్స్ కన్వర్టర్ అంటారు. ఇది 2 పల్స్ కన్వర్టర్ అంటారు అవుట్పుట్. ఇలాంటి అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అది సింగిల్ పల్స్ కన్వర్టర్ అంటారు. ఇలాంటి అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అది 2 పల్స్ కన్వర్టర్ అంటారు. 2 పల్స్. ఇలాంటి అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అది 6 పల్స్ కన్వర్టర్ అంటారు అన్నమాట. 6 పల్స్ కన్వర్టర్ అంటారు. ఓకేనండి. సో ఎందుకు సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి, వీటి వల్ల ఉపయోగం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఫస్ట్ దాంట్లో ఒకటి డ్రా చేస్తాను. ఇది ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే రిపిల్ అంటారు. రిపిల్ ఇక కింద బాక్స్లో పెట్టాను, RIPPLE, రిపిల్. ఓకేనండి, రిపిల్. సో ఈ మూడిటిల్లో ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎక్కువ రిపిల్ ఉంది, కానీ థర్డ్ బొమ్మకు వచ్చేటప్పటికి ఏమైంది? రిపిల్ అంటే జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే రిపిల్, ఇదే కదా. ఇది రిపిల్ అంటే. థర్డ్ దాంట్లో గీసింది చూడండి, థర్డ్ దాంట్లో రిపిల్ ఏమైంది? తగ్గిపోయింది. అంటే కింద బాక్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఇఫ్ పల్స్ నెంబర్ అంటే సింగిల్ పల్సా, 2 పల్సా, 6 పల్సా, పల్స్ నెంబర్ ఇంక్రీజెస్, రిపిల్స్ తగ్గిపోతాయి. రిపిల్స్ తగ్గిపోవడం వల్ల హార్మోనిక్స్ కూడా తగ్గుతాయి. హలో, సార్ అమ్మ వీడియో కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. సో రిపిల్స్ తగ్గిపోవడం వల్ల హార్మోనిక్స్ కూడా తగ్గిపోతాయి. ఓకేనండి. సో అంటే మనం రిపిల్ పెంచుకున్నాం అనుకోండి, అవుట్పుట్లో వచ్చే హార్మోనిక్స్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, తగ్గించుకోవచ్చు. సో అది ఎట్లా ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా 5 minutes క్లాస్ ఉంది, 5 minutes ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేయడానికి చూస్తాను. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకా ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే మీరు తొందరగా అడిగితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 3 minutes.
సో బాబు మీరు పెద్దగా ఏమీ రావట్లేదు. సో అటెండెన్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఏం చేస్తున్నాను 1 minute, less than 1 minute. సో యూనిట్ 1లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేకపోతే ఓకే, ఓకేనండి. ఆల్ ది బెస్ట్. మీరు జాగ్రత్త. నెక్స్ట్ క్లాస్ ఉంటే అటెండ్ అవ్వండి, లేకపోతే రేపు కలుద్దాం.